హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. చాలామందికి బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకోవడం ఉంటుంది, బతుకమ్మ పేర్చడం. ఇంకొంతమందికి ఇంట్లో బతుకమ్మ పేర్చడం పండగ అనేది ఉండదు. ఇంకొంతమందికి 9 రోజులు 9 రకాల బతుకమ్మలు అయితే పేరుస్తారు. ఇంకొంతమందికి 5 రోజులు 5 రకాల బతుకమ్మలు అయితే పేరుస్తారు. కానీ మాకు మాత్రం 2 రోజులు 2 రకాల బతుకమ్మలు అయితే పేరుస్తాము. అది ఒకటి అట్ల బతుకమ్మ, రెండవది సద్దుల బతుకమ్మ. ఈ వీడియోలో ఏంటంటే, ఈ వీడియోలో మేము బతుకమ్మని ఏ విధంగా పేరుస్తాము, ఎలా పేరుస్తాము, ఏమేమి పెడతామనేది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. కాబట్టి మా ఇంటి బతుకమ్మను మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకరోజు ముందే గునుక పువ్వు అయితే మేము మొత్తం చక్కగా నీట్గా తెంపేసుకొని వాటర్ చల్లి తడి క్లాత్ కప్పి పక్కన పెట్టేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఒక సాప వేసేసి ఆ సాపలో ఈ గునుక పువ్వు అండ్ మనం బతుకమ్మ పేర్చడానికి ఏమేమి అవసరమో అవన్నీ చాపలో పెట్టేసుకున్నాము. బంతి పూలు రెడ్వి, ఎల్లో కలర్, చామంతి పూలు ఎల్లోయి, వైట్, అలాగే గులాబీ పూలు, గుమ్మడి ఆకులు, గుమ్మడి పూలు, వాటరు, సిబ్బి, తాంబూలము. బతుకమ్మకు కడుపులో నింపడానికి మనము అన్ని ఆకులు, స్టిక్స్ అనేటివన్నీ దగ్గర పెట్టుకొని కూర్చున్నాము. బతుకమ్మ పేర్చే ముందు ఒకరికొకరు పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటాము. ఇంట్లో ఆడవాళ్ళందరం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తాము. ముందుగా సిబ్బి మీద 5 గుమ్మడాకులు అయితే వేసేసుకోవాలి. 5 గుమ్మడాకులు వేసేసుకున్న తర్వాత ఈ వీడియోలో చూసిన విధంగా ఇప్పుడు మనం గుమ్మడి పువ్వు మిడిలో పెట్టేసుకోవాలి. ఫస్ట్ గుమ్మడాకులు వేసే ముందు సిబ్బి మీద పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వు వేసేసి గుమ్మడాకులు 5 వేసేసుకున్న తర్వాత చుట్టూ ఎక్స్ట్రాసెస్ ఉన్నవి గుమ్మడాకులు అయితే తెంపేసుకోవాలి. తెంపేసుకున్న తర్వాత ఇప్పుడు గుమ్మడి పువ్వు కూడా మనం పైన పెట్టేసి మనం తెంపుకున్న గునుక పువ్వు ఉంటుంది కదా, అవి సమానంగా ఒక్కొక్క వరుస నీట్గా పేర్చుకుంటూ రావాలి. 2 లైన్లకు ఒకసారి, 3 లైన్లకు ఒకసారి ఇలా పేర్చుకుంటూ వచ్చిన తర్వాత బతుకమ్మకు కడుపులో ఇలా ఆకులు, మనం తెంపుకున్న కట్ చేసుకున్న స్టిక్స్ అన్నీ బతుకమ్మ కడుపులో మనం చక్కగా నింపాలి. మనం బతుకమ్మ కడుపులో ఇవన్నీ ఎంత చక్కగా నింపితే బతుకమ్మ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఊగకుండా ఉంటుంది, చాలా చక్కగా వస్తుంది. ఇలా వాటర్లో డిప్ చేసుకుంటూ 2 లైన్లు అయితే ఈ గునుక పువ్వుని మనం పేర్చుకోవాలి. మీరు ఎంత పెద్దగా చేసుకోవాలనుకున్నా సరే, చిన్నగా చేసుకోవాలనుకున్నా సరే, పెద్దగా చేసుకోవాలనుకున్నా సరే, మనం లైన్ పెద్దగా పెట్టుకుంటే మనకు సిబ్బి అంటే బతుకమ్మ పేర్చేటప్పుడు లైన్ పెద్దగా తీసుకుంటే బతుకమ్మ పెద్దగా వస్తుంది. అదే మనం సిబ్బి చిన్నగా తీసుకుంటే చిన్నగా వస్తుంది. ఇలా ఇప్పుడు 4 వరుసలు అయిపోయినాయి కదా, 4 వరుసలు అయిపోయిన తర్వాత మళ్ళీ బతుకమ్మ కడుపులోకి ఇవి గునుక పువ్వు స్టిక్స్, గునుక పువ్వే కట్ చేసిన ఎక్స్ట్రా స్టిక్స్, ఆకులు ఉంటాయి కదా, అవే బతుకమ్మ కడుపులో ఇలా నింపేసి చక్కగా 2 చేతులతోటి మనం టైట్గా ఒత్తితే బతుకమ్మ ఊగకుండా ఉంటుంది. మనం ఆడిన తర్వాత నీటిలో వదిలేసేటప్పుడు విడిపోకుండా చక్కగా వెళ్ళిపోతుంది. ఇలా మనం 2 స్టెప్స్, 3 స్టెప్స్ గునుక పువ్వు పేర్చుకుంటూ వచ్చిన తర్వాత కడుపులో ఇవన్నీ నింపుకుంటూ ఇలా చక్కగా ఒత్తాలి. చూడండి ఎంత మంచిగా ఒత్తితే బతుకమ్మ అంత మంచిగా ఊగకుండా టైట్గా నీట్గా చాలా చక్కగా వస్తుంది. మనం కింది వరుస నుంచి ఫస్ట్ పెద్దగా తీసుకుంటాం కదా, మీదికి వచ్చిన కొద్దీ స్టెప్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. మా బతుకమ్మ అయితే ఎప్పుడు ముద్ద బతుకమ్మలాగే గుండ్రగా లడ్డులాగానే వస్తుంది. ఇలా చక్కగా పేర్చేసినాం కదా, చక్కగా పేర్చేసిన తర్వాత టైట్గా ఒత్తేసుకోవాలి. ఒత్తేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ బంతి పూలను తీసుకొని బంతి పూలకైతే స్టిక్స్ పెట్టేసాము. కొత్త చీపిరినే వాడాలి, ఇష్టం ఉన్న చీపిరి అయితే వాడిన చీపిరి వాడద్దు. మేమైతే కొత్త చీపిరే వాడతాము. బతుకమ్మకి కొత్త చీపిరి పుల్లలు తీసుకొని ఈ విధంగా మనం ఇప్పుడు ఈ బంతి పూలకి ఒక్కొక్క స్టిక్ పెట్టేసి అలా అక్కడ కింది స్టెప్ మొత్తం అలా స్టిక్స్ పెట్టేసి అందులో లోపల మొత్తం చక్కగా ఊడిపోకుండా మంచిగా ఆ స్టిక్ని లోపలికి ఒత్తేసేయాలి. ఒత్తేసిన తర్వాత మీది భాగంన ఎల్లో కలర్ బంతిపూలు సూది దారం పెట్టేసి చక్కగా కుచ్చుకున్న తర్వాత ఎన్ని పూలు పడతాయో అన్ని పూలు కుచ్చేసుకొని దీనిపైన దండ వేసేసి ఇప్పుడు మళ్ళీ లోపల కడుపులో నింపడానికి గునుక పువ్వు స్టిక్స్, ఆకులు ఇవన్నీ వేసేసుకొని చక్కగా బతుకమ్మని మరొకసారి గట్టిగా ఒత్తేసిన తర్వాత ఇప్పుడు పై రో కూడా మొత్తం గులాబీలకు స్టిక్స్ పెట్టేసి ఆ స్టిక్స్ తోటి లోపలికి ఇలా పై భాగం పెట్టేసాము. పెట్టేసిన తర్వాత బతుకమ్మ ఊగుతుంది కదా, ఊగకుండా ఇలా పొడువుగా మందమి 4 చీపురు పుల్లల స్టిక్స్ తీసేసుకొని ఇలా బతుకమ్మ పొడువుగా లోపల పెట్టేసి అలాగే ఉంచాము. కిందికి ఆరెంజ్ కలర్ బంతి పూల రో పెట్టేసాం కదా, మధ్యలో అలాగే
అలాగే గులాబీ పూలకు స్టిక్ పెట్టేసి మధ్య మధ్యలో ఇలా మేమైతే బతుకమ్మకైతే అక్కడక్కడ ఫ్లవర్స్ పెట్టేసాము. మీద 4 స్టిక్స్ పెట్టేసామన్నాం కదా, ఆ మీది రో కూడా వైట్ చామంతులు పెట్టేసుకొని అలా గుచ్చేసిన తర్వాత పెద్ద స్టిక్స్ ఒకటి తీసుకొని చీపిరి పుల్లది ఒకటి, చామంతి ఆరెంజ్ ఒకటి, ఎల్లో, ఇవి 2 స్టిక్స్కి పెట్టేసి ఆ స్టిక్స్ లోపల వచ్చేసి మేము బతుకమ్మని అయితే నీట్గా పేర్చేసి పక్కన పెట్టేసాము. ఇప్పుడు మా ఇంట్లో అట్ల బతుకమ్మకి గౌరమ్మ చేస్తాము. 2 ఇలా చక్రం పూల ఆకులు కానీ లేదంటే తమలపాకులు కానీ వేసేసి చేతిలో కొంచెం పసుపు వేసుకొని గౌరమ్మ తల్లి పిల్లని 2 చేసేసి ఆకులలో పెట్టేసి ఆ అమ్మకి వస్త్రం కూడా పెట్టేసి ఫస్ట్ పీట మీద బతుకమ్మని పెట్టేసినాం కదా, ముగ్గు వేసేసి ఇప్పుడు దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత మేము చేసిన బతుకమ్మకి ఇలా వస్త్రం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కలశం కట్టాలి. కలశం కట్టిన తర్వాత అందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, పువ్వుతోటి నీళ్లు బతుకమ్మకు జీలకరించాలి, గౌరమ్మకు జీలకరించాలి. ఆ తర్వాత బతుకమ్మకి గౌరమ్మకి పసుపు, కుంకుమ, అక్షంతలు వేసేసి 2 పువ్వులు పెట్టేసి ఇలా మేము అట్ల బతుకమ్మ కాబట్టి అట్లు వేయాలి కాబట్టి దోశలు చిన్నగా 5 వేసేసి దోశల మీద నెయ్యి, పెరుగు, చక్కెర దేవుడికి నైవేద్యం పెట్టేసి ఊదుబత్తిలతోటి దేవుడికి మంచి చక్కగా ధూపం తిప్పేసిన తర్వాత ఫస్ట్ ఇంట్లో ఆడవాళ్ళందరం ఇలా బతుకమ్మ ఒక పాట పాడుకొని ఒక 2 సుట్లు అయితే ఆడాలి. ఆడిన తర్వాతనే ఈ బతుకమ్మని తీసుకొని బయటకైతే వెళ్ళి మళ్ళీ ఎక్కడైతే మనం ఆడవాళ్ళందరం అక్కడ ఆడాలి. మేము ఇంట్లో ఆడవాళ్ళందరం కాళ్ళకైతే పసుపు పెట్టేసుకొని బతుకమ్మని అయితే ఆడినాం. బతుకమ్మ ఆడిన తర్వాత మా ఇంట్లో మా మామయ్యనే పెద్ద కాబట్టి మా మామయ్య ఆ బతుకమ్మని ఆ 2 చేతులతోటి తీసుకొని ఫస్ట్ పెద్ద దర్వాజా దాటి మాకు బయటకి ఇచ్చిన తర్వాతనే ఆ బతుకమ్మని మేమైతే తీసుకొని అక్కడ మేమైతే బయటనే ఆడతాము. మేమైతే ఎప్పుడు ఇదే సైజులో బతుకమ్మని అయితే పేరుస్తాము. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇంతే సైజులో అట్ల బతుకమ్మని అయితే పేరుస్తాము. ఇంట్లో నుండి బయటికి రాగానే మా ఆర్యవైశ్య వాళ్ళందరం మాకు ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత అందరం వచ్చిన తర్వాత ఇలా అందరం పాటలు పాడుకుంటూ అయితే బతుకమ్మని అయితే ఆటలు ఒక వాళ్ళగా అయితే పాటలు పాడుకుంటూ డీజే పెట్టుకుంటూ ఎగురుకుంటూ దూకుకుంటూ అయితే ఆటలు. ఇక్కడ పాట పాడేది మాత్రం నేనే. నాకు వచ్చిన పాట మాత్రం ఒకటే, చిత్తుల బొమ్మ. ఆ సాంగ్ తప్ప ఏది రాదు. ప్రతి సంవత్సరం ఆడిన అది ఒకటే పాట పాడతాను. ఇలా పాట పాడేసిన తర్వాత 6-6:30 వరకు బతుకమ్మని తీసుకెళ్ళి మా ఊరిలో ఉన్న వాగులోనైతే వదిలిపెడతాము. ఇంతేనండి మా అట్ల బతుకమ్మ సెలబ్రేషన్. మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అయితే ఇలా చేసుకుంటాము. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.